మన హృదయములకు ఆదరణ కలగాలి అంటే జాగ్రత్తగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను పరిశీలనగా చదవండి. దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం, మనం దేవుని పిల్లలమే, నిత్యము దేవునితోటే ఉంటున్నాం అనుకొని దయచేసి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఆది నుండి మన తండ్రి అయిన దేవుడు ఎందరో ప్రవక్తలను పంపించాడు. వాళ్ళ ద్వారా తన ప్రజలకు చాలా సంగతులను తెలియచేశాడు, హెచ్చరించాడు, గద్దించాడు, వాళ్ళకి మేలు చేస్తానని చెప్పాడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరిస్తానని చెప్పాడు. ప్రవక్తల ద్వారా చాలా విషయాలు చెప్పాడు. అంతేకాదు ఆయన ప్రవచనాలు చెప్పించాడు ప్రవక్తల ద్వారా, తన ప్రియకుమారుడు ఈ లోకంలోకి వస్తాడు అని. కానీ ఆ ప్రియకుమారుడు యొక్క సంగతులన్నీ తండ్రి మర్మముగానే ఉంచాడట, చాలా రహస్యంగా ఉంచాడట. అయితే తండ్రి తాను పంపిన తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడని చెప్పాడు. ఆ కుమారుని స్పష్టముగా తెలుసుకున్నట్లయితే మన హృదయములలో ఆదరణ కలుగుతుంది. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకుంటేనే మీ హృదయములలో ఆదరణ కలుగుతుంది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. శరీరాలకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఇవి వేరు సోదరులారా. కానీ మన హృదయములలో ఆదరణ అనగా నిజముగా క్రైస్తవ జీవితంలో మనము పరలోకానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి శోధన వాటిల్లో మనం నెమ్మదిగా ఉండలేమండి. కానీ మీరు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోగలిగినట్లయితే, అనగా క్రీస్తు శిలువ ఆయన ఏ విధముగా భరించాడో, సహించాడో, ఆయన ఎంత శ్రమను అనుభవించాడో, ఆయన మనకు నేర్పిన బోధ ఏంటో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అంతేకాదు శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాయి కనుక శరీరంలో ఉన్న ప్రతి శ్రమ మన ఆత్మకు ప్రయోజనమని, మన ఆత్మకు మేలుకరమైందని ఒక్క క్రీస్తునందు మాత్రమే మనము మన హృదయములలో ఆదరణ పొందగలం. కనుక అట్టి క్రీస్తు బోధ యందు సంపూర్ణ విధేయత కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన యొక్క ఆత్మీయ జీవితంలో నూతనమైన బలం పొందుదాం.